రోలింగ్ అన్నా యా హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో శ్రీ చిదంబరం గారు అంటూ February 6th అయితే రాబోతున్నారనమాట. సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా, ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఇన్సెక్యూర్ అనేది ఉంటుంది. సో ఒక మంచి సెన్సిటివ్ పాయింట్ని తీసుకొచ్చి మనందరికీ ప్రజెంట్ చేయబోతున్నారు. ప్రజెంట్ మనతో పాటు అయితే డైరెక్టర్, హీరో, అలాగే ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే సినిమా గ్లిమ్స్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరి నోట్లో శ్రీ చిదంబరం గారు సినిమా అనేది ఉంది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి రీచ్ అయింది. ఒక మంచి టాపిక్ని అయితే తీసుకురాబోతున్నారు. సో ఫస్ట్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఆయనతో స్టార్ట్ చేద్దాం. సో వినయ్ గారు చెప్పండి, ఏంటి, ఎక్కడి నుంచి అసలు ఈ స్టోరీ ఎట్లా మొదలైంది ఏంటి? సో బేసిక్లీ ఈ స్టోరీ స్టార్ట్ అయితే ఒక 4-5 ఇయర్స్ అవుతుంది. మేము షార్ట్ ఫిల్మ్స్ చేసే టైంలో అనుకున్నాం సినిమా చేస్తే ఎట్లాంటి సినిమా చేద్దాం, ఒక మీనింగ్ఫుల్ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు క్రాక్ అయిన ఐడియా అనమాట. ఒక ఇన్సెక్యూరిటీ మీద ఒక స్టోరీ రాద్దాం. ఇన్సెక్యూరిటీ అంటే అప్పటికే లైక్ బాల్డ్ హెడ్ పైన కానీ వీటిపైన బాడీ ఓవర్ వెయిట్ పైన సినిమాలు వచ్చాయి. లేదు మనం చేద్దాం ఎలా చేద్దాం అనుకున్నప్పుడు యాక్చువల్లీ వీడిచ్చిన ఐడియా అనేది స్క్వింట్ ఐ మేము అప్పుడు వేరే స్టోరీ అనుకున్నప్పుడు ఒక స్క్వింట్ ఐడ్ గురించి అనిపించింది, క్యారెక్టర్ గురించి ఇది చెప్పాడు. సో లేదు ఇప్పుడు అనుకుంటాను కదకి దీన్ని ప్లేస్ చేస్తే బాగుంటుంది ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు దాని చుట్టూరు స్టోరీ అల్లి రాసిన కథ అనమాట. ఇన్సెక్యూరిటీ మీద రాస్తే ఎంత ఛాలెంజింగ్గా ఉంటుంది. అండ్ చూసిన వాళ్ళకి కూడా లైక్ మెసేజ్ అనేది పక్కన పెడితే మనందరం కూడా ఏదో ఒక ఇన్సెక్యూరిటీతో డీల్ చేస్తూనే ఉంటాం కదా ఎవ్రీడే లైఫ్లో. ఈ సినిమా ఒక రే ఆఫ్ హోప్లా అవ్వాలి అన్న ఇంటెన్షన్తో రాసిన కథ అనమాట. మీరు చిన్నప్పటి నుంచి ఐ థింక్ మీరు ఇద్దరు ఒకటే స్కూల్, ఒకటే బెంచ్ ఏంటి చిన్నప్పటి నుంచే సినిమాలు రాద్దాం అట్లా అనిపించిందా? సినిమాలు తీయాలి, స్టోరీస్ రాయాలి ఇట్లా? చిన్నప్పుడు సినిమాలు పిచ్చి, అంటే వీడికి మాకు సినిమాలు పిచ్చి, మాది రాజమండ్రి. సినిమాలు పిచ్చి, బట్ సినిమాలు చేద్దాం అనుకున్నది మాత్రం 2016లో 15-16లో సినిమాలు చేద్దాం అని ఇద్దరం డిసైడ్ అయ్యి ఇది హీరో అవుతానని నేను డైరెక్టర్ అవుతానని స్టార్టెడ్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్ అనమాట. అలా ఒక 25 షార్ట్ ఫిల్మ్స్ చేసాం ఇద్దరం కలిసే. ఆ తర్వాత సాగు అనే ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేసాం, ఫిల్మ్ ఫెస్టివల్స్ ఫిల్మ్. అప్పుడు మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, అరే మేము సినిమా తీయగలం. ఎందుకంటే తనకి కానీ నాకు కానీ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లైక్ ఏ కనెక్షన్స్ కూడా ఏం లేవు. మేము షార్ట్ ఫిల్మ్స్ నుంచే నేర్చుకున్నాం, ఏం ఫిల్మ్ స్కూల్కి వెళ్ళలేదు. వీ కాంట్ అఫోర్డ్ ఏ ఫిల్మ్ స్కూల్ ఆల్సో. సో అన్ని షార్ట్ ఫిల్మ్స్ నుంచి నేర్చుకొని యూట్యూబ్లో చూసి అన్నీ చూసే నేర్చుకొని షార్ట్ ఫిల్మ్స్ చేసిన తర్వాత సాగు చేసిన తర్వాత మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, అరే మనం సినిమా తీయగలం, మనం సినిమా తీసే కెపాసిటీ మనలో ఉంది. సో అన్ని కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత సినిమా చేద్దాం డిసైడ్ అయ్యాం. వంశీ గారు, సో చెప్పండి ఏంటి ఈ స్టోరీ? చాలా డిఫరెంట్గా ఉంది. అవును సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ చాలా కష్టం అండి ఆ కళ్ళు అట్లా పెట్టి చేయడం అనేది. ఇట్స్ టూ డిఫికల్ట్. సో ఎలా చేశారు ఏంటి, దానికి పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి? అదే సార్, ఎఫర్ట్స్ అంటే ప్రాక్టీస్ చేశాను, చాలా విగరస్గా ప్రాక్టీస్ చేశాను. ఐ ప్రాక్టీస్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 2-3 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. ఐడియా వచ్చినప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. బట్ ఇంకా ఇది మన ఫీచర్ ఫిల్మ్ తీద్దామని అనుకుని ఆల్మోస్ట్ 2 years 3 years జర్నీ. అది దీనిదే సెపరేట్గా 3 years జర్నీ. సో ఫ్రమ్ ఇయర్స్ బ్యాక్ ఎప్పటి నుంచో ఐడియా ఉండింది కాబట్టి ఐ బీన్ ప్రాక్టీసింగ్ to put that squint eye on and off గా అప్పుడప్పుడు అట్లా ఐ బీన్ ప్రాక్టీసింగ్. సో ద ఛాలెంజ్ ఈస్ టు బ్రింగ్ వన్ ఐ టు ద స్క్వింట్. జనరలీ 2 eyes స్క్వింట్ పెట్టమంటే చేస్తాం కొంచెం సేపటి వరకు. బట్ హీ వాంటెడ్ ఓన్లీ 1 eye టు, అంటే యూనిక్నెస్ ఉండడానికి, కొంచెం యూనిక్గా ఉండాలి అన్న దూరంలో హీ వాంటెడ్ 1 eye. సో దానికి చాలా ప్రాక్టీస్ చేశాను. అట్లా వర్కౌట్ అయ్యింది, వీడికి నచ్చేదాకా. అదొక సాహసం అనే చెప్పాలి. అంటే మన బాడీలో ఒక వన్ ఆఫ్ ది మెయిన్ పార్ట్. అవునవును, అందరూ అదే అంటున్నారు. అంటే ఇట్స్ లైక్ అదే అన్న, స్విమ్మింగ్ వచ్చి స్విమ్మింగ్ రానట్టు యాక్ట్ చేయడం అంతే. ఎందుకంటే మన బాడీ, మన మజిల్ మెమరీకి స్విమ్మింగ్ వచ్చినట్టు తెలుస్తుంది. అవును. కానీ నీకు స్విమ్మింగ్ రానట్టు యాక్ట్ చేయడం ఇస్ వెరీ టఫ్. అవును. సో అట్లాంటిది వీడికి నార్మల్ అయ్యి కదా, నార్మల్ అయ్యి ఉన్నవాడు స్క్వింట్ అయి పెట్టి ఒక స్క్వింట్ అయి ఉన్న పర్సన్ ఎలా బిహేవ్ చేస్తాడో అలా బిహేవ్ చేయాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నా స్ట్రైట్గా, నా కళ్ళు మిమ్మల్ని చూస్తున్నాయి. బట్ స్క్వింట్ అయి ఉన్న పర్సన్ మీరు నన్ను చూసినప్పుడు అలా ఉండదు కదా. సో అట్లా చేయాలి. ఇట్స్ వెరీ వెరీ టఫ్. అసలు ఒక 2-3 years ప్రాక్టీస్ చేశాడు. అసలు దానివల్ల ఏం ప్రాబ్లం కానీ ఏం సివియర్ హెడ్ ఏక్స్ ఉన్నాయి, నెర్వ్ పెయిన్స్ వస్తూ ఉండేవి, హెడ్ ఏక్స్ వస్తూ ఉండేవి, చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, చాలా చాలా టిపికల్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి, చాలా ఎడ్జీ అయిపోతాం. సో అట్లా ఉన్నాయి, చాలా డిఫికల్టీస్ ఉన్నాయి సార్ సినిమా అంతే. అదే మరి అంటే నాకు ఇంకోటి ఏంటంటే ఇలా యూనిక్ క్యారెక్టర్స్ ఉన్న సినిమాలు కానీ
అవి అవి ప్లే చేసిన యాక్టర్స్ కానీ వాళ్ళు నాకు చాలా ఇష్టం అనమాట. విశాల్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, లేదంటే నా ఇన్స్పిరేషనల్ యాక్టర్స్ చిరంజీవి గారు, లేదు అంటే మన కొంచెం బయటకు వెళ్తే క్రిస్టియన్ బేల్ కానీ, ఇట్లాంటి యాక్టర్స్ని చాలా చూసి ఇన్స్పైర్ అయ్యాను. సినిమా నేర్చుకునేంత వరకు, సినిమాలోకి వద్దాం అనుకునేంత వరకు మన తెలుగు సినిమాలు చాలా పిచ్చి పిచ్చిగా చూసేవాళ్ళం. బట్ వన్స్ యాక్టర్ అవుదాం అన్నప్పుడు, యాక్టింగ్ కొంచెం డీటెయిల్గా డెప్త్లోకి వెళ్ళి స్టడీ చేయాలన్నప్పుడు ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ విశాల్ గారు, విక్రమ్ గారు, కమల్ హాసన్ గారు, ఇంకా క్రిస్టియన్ బేల్ నాకు చాలా ఇన్స్పిరేషన్ అనమాట. సో అవన్నీ చాలా అంటే యాక్టర్స్ హూ వెంట్ ఇన్సైన్ ఫర్ ప్లేయింగ్ రోల్స్ అన్న ఇది నాకు చాలా చాలా హైలైట్ అయిపోతూ ఉండేది. ఓకే, అదొక మోటివేషన్. అట్లాంటి రోల్ ఇట్లా చాలా మోటివేషన్, అట్లాంటి రోల్స్ పడాలి, అట్లాంటివి చేయాలి అన్నట్టు. మన రందీప్ హుడా గారు కూడా ఒక సినిమాకి చాలా స్కిన్నీ అయిపోయారు. అట్లా ఇవన్నీ చాలా ఇన్స్పిరేషన్ నాకు. ఓకే, సో ఐ ఫీల్ ఐఎమ్ సో లక్కీ అండ్ ఫార్చునేట్ ఫస్ట్ సినిమాకి ఇది వచ్చింది అన్నందుకు. సో అది చేయాలన్న ఇదిలో నాకు ఇంక ఈ ఛాలెంజెస్ అన్నీ కూడా అంటే ఇంకా అంత అంత నన్ను హర్ట్ చేయలే. ఐ మీన్ మెంటలీ నన్ను ఏం పెద్ద హర్ట్ చేయలే. ఓకే, నైస్. ఫిజికల్లీ చిన్న చిన్నవి ఉన్నాయి కానీ బట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ చేసేసాను. అంటే అది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అదే కదా. సో గోపీనాథ్ గారు హాయ్ అండి. సో రెగ్యులర్గా మిమ్మల్ని ఇన్స్టాలో చూస్తూ ఉంటాము. సో మంచి మీ కామెడీ టైమింగ్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు బయట, మేము కూడా వన్ ఆఫ్ ది ఫ్యాన్ అనమాట. సో చెప్పండి, ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటి? నా క్యారెక్టర్ వచ్చి సురేష్ క్యారెక్టర్ ఉంది పూర్తిగా. తనది ఇన్సెక్యూరిటీ మీద నేను కొంచెం ప్లే చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ తను క్యారెక్టర్ చెప్పినప్పుడు నేను పర్సనల్గా కనెక్ట్ అయ్యాను. అంటే చిన్నప్పుడు నాకు జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, నేను కూడా కొన్ని విషయాలు ఇన్సెక్యూర్ ఫీల్ అయినప్పుడు కూడా చుట్టూ ఒకళ్ళందరూ బుల్లీ చేయడం ఇటువంటి వాటి బాగా కనెక్ట్ అయ్యాను అనమాట. దెన్ అక్కడ నుంచి అలా జర్నీ స్టార్ట్ అయింది. త్రూ వర్క్షాప్ తోటి బాగా ఇంప్రూవ్ చేస్తాను అనమాట. తర్వాత కూడా తను కూడా చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు. అంటే ఇంకా నేను ఇంప్రూవ్ చేస్తుంటే ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్స్కి ట్రై చేయడం దాంట్లో వచ్చింది అనమాట. తర్వాత తను నేను కలిసి ఇంప్రూవ్ చేసినప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఓవరాల్గా జర్నీ కూడా చాలా నచ్చింది తెలియకుండానే. అంటే ఫస్ట్ ఒక సబ్జెక్ట్ అనుకున్నప్పుడు, ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఫస్ట్ ఓకే నార్మల్గా ఉంది, తర్వాత ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు ఉంటే అంటే తను ఇచ్చిన ఇన్పుట్స్ తోటి ఇంకా బాగా వచ్చింది. ఆ తర్వాత ఒక సిచ్యువేషన్ కూడా నాకు నేను హ్యాండిల్ చేయగలనా లేదా అని అనుకున్నాను. బట్ తనే వాళ్ళు ఉండి లేదు చేయగలవు అంటే నేను బాగానే హ్యాండిల్ చేస్తాను అనమాట. అంటే ఎట్లా అప్రోచ్ అయ్యారు ఏంటి అసలు? త్రూ ఇన్స్టా అండి, ఇన్స్టాలోనే. సో మెయిన్గా ఈయన ఎందుకు అనుకున్నారు? సినిమా చూసాక ఈయన తప్ప ఎవరు గుర్తురారు. ఓకే, అంటే గోపీకి భయ్యకి ఒక యునిక్ టైమింగ్ ఉంటుంది. అవును, అంటే ఈయన జోక్ వేస్తున్నాడు అని చెప్పి పక్కన వాళ్ళు ఫీల్ అవుతారు తప్ప ఆయన ఫీల్ అవడు. అది కైండ్ ఆఫ్ అది ఒక కైండ్ ఆఫ్ యునిక్ టైమింగ్ అనమాట. ఇప్పుడు ఈ సినిమాలో కూడా వీడు చాలా కాన్ఫిడెంట్, వీడి దృష్టిలో ఈడే రాజు, వీడి దృష్టిలో ఈడే హీరో, అలాంటి క్యారెక్టర్ కావాలి నాకు. సో ఇప్పుడు గోపి భయ్య ఇప్పుడు ఇన్స్టా రీల్స్ ఇవన్నీ చూసినప్పుడు కూడా ఆ టైమింగ్ చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఈ సినిమా అంతా కూడా ఈస్ట్ గోదావరిలో జరుగుతుంది. సో నాకు ఆ స్లాంగ్ వచ్చిన వాళ్ళు కావాలి కాబట్టి ఈజ్ ద బెస్ట్. ఆయన స్లాంగ్ కానీ అది చాలా బాగుంటుంది. సో మీరు ఇంతకు ముందు చూసారా ఆయన రీల్స్ కానీ? చూడలేదండి బాబు. ఏమైనా ఇన్స్పైర్ అయిన ఇన్స్పైర్ అని అంటే ఈ సినిమాలోనా? సినిమాలో ఇన్స్పైర్ అని కాదు కానీ ఇప్పుడు బేసికలీ హీ హిమ్సెల్ఫ్ ఏ రైటర్, తను కూడా రాస్తారు. సో ఇప్పుడు నాకు అది చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు నేను కామెడీ రాయడం ఫస్ట్ టైం, ఇప్పుడు ఒక సినిమా లెవెల్లో కామెడీ రాయడం ఫస్ట్ టైం. షార్ట్ ఫిల్మ్లో కూడా ఇప్పుడు కామెడీ రాయలేదు. సో నాకు చాలా హెల్ప్ చేశాడు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ప్లే చేసే డైలాగ్స్ కానీ చాలా అంటే రాసుకున్నది ఒకటైతే, రాసుకున్నది ఒక నన్ను అడిగితే 50% అయితే, ఈయన సెట్ మీదకి వచ్చాక, ఈయన ఆన్ బోర్డ్ వచ్చాక ఇంప్రూవ్ చేసింది ఇంకో 50%. ఆ క్రెడిట్ మొత్తం అయింది. ఇప్పుడు ఈయన ఏదైనా వేసిన డైలాగ్ జనాలు నవ్వుతున్నారంటే ఆ క్రెడిట్ మొత్తం మనదే. సో ఇంజనీరింగ్ వదిలేసి ఇటు సినిమాల సైడ్ వచ్చారు. ఏంటి అసలు స్టడీస్ కంప్లీట్ పక్కన పెట్టేశారా? పక్కన పెట్టడం కాదు, బేసికలీ చిన్నప్పటి నుంచి మంచిగానే చదివేవాళ్ళం, అలాగే సినిమా పిచ్చి కూడా ఉంది. బట్ నేను ఇంజనీరింగ్ చేయడానికి పంజాబ్ వెళ్ళా ఎల్పియూకి. అక్కడ రియలైజ్ అయ్యా ఎందుకో రోబోట్లో ఫీల్ అవుతున్నాను నేను. అసలు నాకు చదువు ఇష్టమే కానీ ఎందుకో నాకు అది కరెక్ట్ కాదనిపించింది. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి అనుకున్నా. అసలు వెన్ వాజ్ ద లాస్ట్ టైం ఐ వాజ్ వెరీ హ్యాపీ అని ఆలోచిస్తే 2016లో మేము సరదాగా మీ ఫ్రెండ్స్ అందరూ కలిపి షార్ట్ ఫిల్మ్ చేసాం ఊరికే 10th అయిపోయాక. అప్పుడు ఐ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ గై ఆ ప్రాసెస్లో. అరే నిజమే కదా, అసలు వై షుడెంట్ ఐ పర్స్యూ దట్ అన్న థాట్ వచ్చి ఇంకా అన్నీ పక్కన పెట్టేసి వచ్చి నేను కలిసి షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసాం. సర్టిఫికేట్స్ అన్నీ కూడా అక్కడే వదిలేసాయి. ఎందుకంటే ఒకటి డిసైడ్ అయ్యాం, ఇంక ఇదే నా జీవితాన్ని ఫిక్స్ అయ్యాను కదా. రేపన్న రోజు చాలా ఛాలెంజెస్ రావచ్చు ఆ జర్నీలో. ఏ ఛాలెంజ్ వచ్చినా ఏదో రోజు టెంప్ట్ అయ్యి, ఒకవేళ సర్టిఫికేట్స్ నా దగ్గర ఉన్నాయి అనుకోండి, మాది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల దేనివల్ల ఏదో రోజు టెంప్ట్ అయ్యి జాబ్ చేయాల్సి వస్తుందేమో
ఈ ప్యాషన్ వదిలేయాల్సి వస్తుందేమో అని చెప్పి సర్టిఫికేట్స్ ఉంటే ఏదో జాబ్కి టెంప్ట్ అవుతాం కదా. సో నాకేం టెంప్టేషన్స్, నాకే డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు అని చెప్పేసి సర్టిఫికేట్స్ కూడా అక్కడే పెట్టేస్తా. సో దట్ సర్టిఫికేట్ లేకపోతే నాకే జాబ్ ఇస్తాడు. సో అవి ఏమి ఉండకూడదు కాబట్టి అన్నీ అక్కడే పెట్టేసి వచ్చేసా. నాకు ఇంక ప్లాన్ బి ఉండకూడదు. ప్లాన్ ఏ సక్సెస్ఫుల్ చేయడమే ప్లాన్. ఇంకా అది ప్లాన్ బి. కాన్ఫిడెన్స్ అంతా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఏంటి అసలు? అంటే అది కొంచెం ఎక్కువ అండి. ఏమీ లేనప్పుడు బ్యాక్గ్రౌండ్ లేదు, కనెక్షన్స్ లేవు, ఉన్నది ఒకటే కాన్ఫిడెన్స్. అదే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఉన్నది బై బర్త్ ఉన్నది కాన్ఫిడెన్స్ ఒకటే. ఓకే, సో కూడా బిల్డ్ అయింది స్లోగా. అండ్ ఇంకోటి ఏంటంటే మా ధైర్యం కూడా ఏంటంటే మేము స్టార్ట్ అయింది 0 దగ్గర, పడితే మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి, లూజ్ అవడానికి ఏం లేదు. అదే ధైర్యం. సో మీరు కూడా ఇంజనీరింగ్? yes sir, I have completed my engineering. సో మీరు కూడా అందరు ఇంజనీర్స్ అంతా సినిమాలో అది కంప్లీట్ అయింది. అది కంప్లీట్ అయింది. సో మీ ఒక్కళ్ళే. ఓకే, సో ఇంజనీర్స్ అంటే ప్రతి ఇంజనీర్ లైఫ్ ఇట్లానే ఉంటుందో, ఒక యాక్టర్ అవ్వాలి, ఒక నేను లేదు సార్. నో సార్ అంటే ఎవరి ప్యాషన్ అది. బట్ ఇందాక ఎవరితో చెప్తున్నట్టు కండిషనింగ్ అంతే. ఇట్స్ జస్ట్ కండిషనింగ్. ఇంజనీరింగ్ చేయాలి లేదంటే డాక్టర్ చేయాలి. ఇంజనీరింగ్కి వెళ్తేనే తెలుస్తుంది లైఫ్ అంటే ఏం చేయాలని. దట్ ఈస్ ఆల్సో ఇంజనీరింగ్ కాకుండా ఇంకేం చేయాలని ఇంజనీరింగ్ వెళ్తే తెలుస్తుంది. ఓకే, అంటే ఇంజనీరింగ్ చేస్తే గానీ తెలీదు మనం ఏం అవ్వాలనుకుంటున్నాం లైఫ్ ప్రాసెస్ అయితే అదే. అంటే ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు కూడా వీఆర్ నెవర్ రియల్లీ ఇంజనీర్స్. వీడు వచ్చి అక్కడ పంజాబ్ అని చెప్పాడు కదా, పంజాబ్ నుంచి వచ్చేసి నా జూనియర్ కింద నా కాలేజ్లో జాయిన్ అయ్యాడు. ఇంకేముంది, 3-4 ఏళ్ళు ఒకటే పది షార్ట్ ఫిల్మ్లు అంతే. ఇంజనీర్లు అంతా కూడా యాక్టర్లు అవుతారా అంటే కాదు, ఇంజనీర్లు అన్నీ అవుతారు. ఇంజనీర్లు అన్నీ అవుతారు, ఏదన్నా అవ్వగలరు ఇంజనీర్లు. సో నీకు 3-4 years ఆఫ్ కాలేజ్ లైఫ్ చాలా ఇస్తుంది, నాలెడ్జ్ ఇస్తుంది, చాలా పాత్స్ ఇస్తుంది, కెరియర్ చాలా ప్యాషన్స్ ఇస్తుంది. ఏదైనా అంటే లైక్ చిన్నప్పుడు మనం ఇంజనీరింగ్ అవ్వాలి అంటే హ్యాపీ డేస్ సినిమా చూసి చాలా ఇన్స్పైర్ అవుతాం. అబ్బా కాలేజ్ లైఫ్ అంటే ఇలా ఉంటుందా. సో ఏంటి మీరు కూడా ఇన్స్పిరేషన్ అట్లా? అందరూ అదేండి, అది దాని ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ అదొకటి, అది పక్కన పెడితే ఇంకొక ఆప్షన్ తెలియక, ఇంకోటి లేక, ఇంకొకటి తెలియక, చూసిన సినిమా ఒకటే, ఆ ఉన్న నాలెడ్జ్ అదొకటే. అంటే మాకనే కాదు, మా ముందు జనరేషన్ వాళ్ళకి, వాళ్ళ ముందు జనరేషన్ వాళ్ళకి, మన సైడ్ వాళ్ళందరికీ ఇంకా ఏముంది పెద్ద. ఇప్పుడు ఏదో అంటారు తర్వాత బ్రిడ్జ్ కోర్స్ అని ఏదో అంటారు. ఆ బ్రిడ్జ్ కోర్స్లోకి వెళ్ళి ఇంటర్ తర్వాత 10th తర్వాత ఇంటర్ తర్వాత వెళ్ళి కూర్చున్నా కానీ ఆడు కూడా అంతా చెప్పి ఫైనల్లీ దీనికే పుష్ చేస్తూ ఉంటాడు. ఆడి కమిషన్ల కోసం మరి దేనికోసం. ఓన్లీ మెడికల్కి వెళ్దాం మేము. ఓహో ఓకే, అప్పట్లో అది వచ్చింది కాబట్టి ఇటు వెళ్ళారు. ఇంజనీరింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అవునవును, చాలా ఉంటుంది. మిమ్మల్ని కూడా అట్లా ఇన్స్పిరేషన్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసిందా సినిమా? ఏదండి సినిమా అంటే నాకు ఎక్కువ కామెడీ రైటింగ్, కామెడీ క్రియేట్ చేయడం అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. సో అక్కడ నుంచి అంటే నేను ఆల్రెడీ ఇన్ఫోసిస్లో వర్క్ చేశాను. ఇన్ఫోసిస్లో వర్క్ చేసినప్పుడు అప్పుడు యూట్యూబ్ ఛానల్ కానీ మీమ్స్ అవన్నీ క్రియేట్ చేస్తూ ఉండేవాడిని. అప్పుడు ఆ జర్నీ కొంచెం ఎక్సైటింగ్ అనిపించింది, అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేయడం కన్నా. సో అక్కడ నుంచి అలా క్విట్ చేసి ఈ జర్నీలోకి వచ్చాను అనమాట. అంటే జనరల్గా చాలా మంది ఇటు కామెడీ రాయడం అనేది చాలా టఫెస్ట్ థింగ్. ఒక 100 మందిని నవ్వించాలంటే చాలా కష్టం. సీరియస్ మోడ్ చేయడం చాలా ఈజీ కంపేర్ టు చెప్పాలంటే. సో ఏంటి ఆ కామెడీ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అసలు ఇట్లా రాద్దాము, పైగా మీ స్లాంగ్లో మీరు రాశారు, అది ఎక్కడ కూడా డిఫరెంట్ మళ్ళీ ఏం ట్రై చేయలేదు. సో ఏంటి అసలు? అంటే ఫస్ట్ నుంచి కూడా కామెడీ సినిమాలు ఎక్కువ ఎంజాయ్ చేసేవాడిని పూర్తిగా. చిరంజీవి గారి సినిమాది, కమల్ హాసన్ గారు త్రూ అందరు కామెడీ మూవీస్ అన్నీ కూడా బాగా చూస్తూ ఉన్నాను. ఇంట్లో మా నాన్నగారు కూడా బాగా కామెడీ పిచ్చి అనమాట. అలా గ్రో అయిన తర్వాత అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయ్యింది. కామెడీ రాయాలన్న థాట్ ప్రాసెస్ ఎప్పుడు వచ్చిందంటే వన్స్ సాఫ్ట్వేర్ జాబ్లోకి వచ్చిన తర్వాత లేదు ఇది కాకుండా ఇంకేం చేయాలి అన్న థాట్ ప్రాసెస్ వచ్చినప్పుడు అప్పుడు రైటింగ్ అనేది చూసేవాడిని. రైటింగ్ అలా నేర్చుకున్నాను అనమాట. అంత త్రూ CAPDT అని ఒక పేజ్ ఉండేది, కామెడీ అండ్ పర్సనల్ తెలుగు పేజ్లో. సో అక్కడ నుంచి గ్రో అయ్యి లేదు మనం కూడా యూట్యూబ్లో వీడియోస్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు రైటింగ్ అనేది నేర్చుకున్నాను. సో ఒక 8 months 9 months ఓన్లీ ఫర్ రైటింగ్. సైన్ఫీల్డ్ అని ఒక సిరీస్ ఉండేది, సిట్కామ్ ఒకటి ఉండేది. సో అది చూసి రోజు ఆఫీస్లో ఒక 8 hours వర్క్ ఉంటే కనుక 5 hours రైటింగ్ మీద ఉండేది నాది వర్క్ అంతా. సో అక్కడ నుంచి అది పూర్తిగా సిట్కామ్ అవడంతో నాకు అందులో కామెడీ ఇలా చేయొచ్చు, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే బెటర్గా ఉంటుందని చెప్పి అప్పుడు తెలిసింది. సో అప్పుడు రైటింగ్ బాగా ఎంజాయ్ చేసేవాడిని. సో రైటింగ్ బాగా ఎంజాయ్ చేసినప్పుడు ఇంకా బెటర్ చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు ఆ గోదావరి స్లాంగ్ ఎందుకు వస్తుందంటే అక్కడ స్ట్రెంత్ ఉంది పూర్తిగా. అది కాకుండా వేరే ట్రై చేస్తూ ఉండేవాడిని. సో ఆల్వేస్ గోదావరి స్లాంగ్ కాకుండా ఒక క్రైమ్లో ఏమైనా కామెడీ చేయొచ్చా, లేకపోతే ఓన్లీ
ఒక సింగిల్ పర్సన్తో కామెడీ చేస్తే ఎలా ఉంటుంది. నా ఏమేంటంటే కామెడీలో ఉన్న అన్ని స్లాప్స్టిక్ కామెడీ కావచ్చు, హర్రర్ కావచ్చు, ఇవన్నీ కూడా ట్రై చేస్తే బాగుంటుందని ఉద్దేశంతోనే ఉన్నాం అనమాట. అలా స్టార్ట్ అయింది అంతా కూడా. అంటే జనరల్గా మొత్తం ఇదంతా కూడా ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. సో విలేజ్ చాలా కనబడుతుంది. సో ఎక్కడ షూటింగ్ అంతా ఎక్కడ సో చేస్తారు? బేసిక్లీ షూటింగ్ అంతా కూడా మారేడుమల్లి నుంచి ఒక 60 కిలోమీటర్ లోపలికి పుల్లంగి అని ఒక ఊరు ఉంటుందండి. ఓకే. ఆ ఊర్లో జరుగుతుంది కథ అంతా. సినిమాలో కూడా ఫిక్షనల్ ఊరేం కాదు, పుల్లంగి ఆ ఊర్లో జరిగిన కథే. ఆ ఊర్లో మనుషులు అక్కడే తీసిన కథ ఇది. సో మీరు చూస్తే ఈ ఊరికి సిగ్నల్ కూడా ఉండదండి. ఫోన్ సిగ్నల్ రావాలన్నా ఒక 6 కిలోమీటర్లు వెళ్ళాలి. ఓకే. కరెంట్ ఉండదు. అలాంటి ఊర్లో జరిగే కథ అనమాట. మీకు అదే అన్న, ఈ సినిమాకి వస్తే మీకు ఆ ఊరు వచ్చినట్టే ఉంటుంది ఆ ఫీలింగ్. అవునా? యా, డెఫినెట్లీ. సో మీ కో యాక్టర్, సో తను ఎలా చేసింది ఏంటి, తనతో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? సంధ్య ఈజ్ టెరిఫిక్ యాక్టర్స్ అండి. నాకు అసలు చాలా అమేజ్ అయిపోయాను నేను కొన్ని సీన్ల దగ్గర. అంటే ఐ షేర్ వన్ ఎగ్జాంపుల్. అదే టీయర్స్ ఇట్లా వస్తాయి, ఇట్లా అంటే ఆగిపోతాయి. నాకు అది చాలా ట్రై చేశాను నేను యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు కూడా, నా వల్ల కాలేదు అది. నాకు అంటే ఐఎమ్ ఏ వెరీ ఎమోషనల్ పర్సన్, బట్ ఎప్పుడు అది ట్రై చేద్దాం అనుకున్నా కానీ నేను గ్లిజరిన్ పెడితే అయిపోయింది. ఓకే. అంటే ఐ అడ్మైర్ సో మచ్. అట్లా అంత ఇంటెన్స్గా, అంత ఎమోషనల్గా క్యారెక్టర్ని ట్యాప్ చేసి నిజంగా కన్నీళ్ళు రావడం అనేది ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్ థింగ్. తనకి ఈ స్లాంగ్ కొత్త. తను ఎప్పుడు నన్ను అడిగితే ఇటు సైడ్ రాలేదు కూడా. అలాంటిది ఇటు సైడ్ వచ్చి వర్క్షాప్ చేసి ఆ స్లాంగ్ లో కంప్లీట్ రోల్ పర్ఫామ్ చేయడం అనేది వెరీ వెరీ ఛాలెంజింగ్. ఎందుకంటే అది చాలా బాగా చేసింది. అసలు మీరు సినిమా చూస్తారు కదా, అసలు అండ్ చాలా మజా, బాగా కష్టం అనిపించి ఉంటుంది నాకు తెలిసి ప్రపోజ్ చేయడమే. టేపు కూడా సరిపోలేదు. ఆ సీన్ బాగుంటుంది చూడండి. అది మన సాంగ్ లో వదిలింది వేరే డీవియేషన్లో వదిలేడు కానీ దట్ సీన్ ఈస్ వెరీ ఇంటెన్స్ సీన్. చాలా బాగుంటుంది అసలు. ఎప్పుడన్నా లైఫ్లో ఎవరికైనా ప్రపోజ్ చేయాల్సి వచ్చిందా? చేశారు. ఓకే. ఎలా చేశారు? అందులో నుంచి ఏమైనా తీసుకొచ్చి ఇందులో పెట్టారా అలాంటివి ఏమన్నా సీన్స్? కొన్ని ఏం లేదు సార్, అది వైల్డ్ అండి. మరి ఒకటి ఇట్లా షేర్ చేసుకుంటే ఏం చేయలేదు. ఏం తెలుసు ఏం చేయలేదు అన్న దాంట్లో చాలా కనబడుతుంది. సో ఏంటి ఈ స్టోరీ, కొన్ని లైన్స్ చూసుకుంటే ఎక్కడో మీ రియల్ లైఫ్లో జరిగినట్టు కొన్ని అనిపిస్తున్నాయి. రియల్ లైఫ్లో జరిగింది అంటే అది ఏదైనా సిచ్యువేషన్స్ ఏమైనా తీసుకుని చేయడం జరిగిందా అట్లా? లేదు. అమ్మాయి కొట్టమా? లేదండి, లేదు. బేసికలీ రియల్ లైఫ్లో దాని ఏం కాదు కదండి. ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా వీళ్ళు బిహేవ్ చేసే పద్ధతులు ఇవన్నీ చుట్టుపక్కల బాబాయిలు, మావయ్యలు, మాది ఆ ఊరే కదా. సో వాళ్ళ నుంచి తీసుకున్న బిహేవియరల్ ప్యాటర్న్స్ తప్ప కథను ఎక్కడ ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నది కాదు. కథ మొత్తం ఆర్గానిక్గా కొత్తగా రాసిన కథే. బట్ ఈ చుట్టుపక్కల ఇప్పుడు లీలా ఉంది, ద వే షీ బిహేవ్స్, తన క్యారెక్టర్ కానివ్వండి, నేను ఎలాంటి విమెన్ చుట్టూరు పెరిగాను, మా అమ్మ కానీ, మా చెల్లి కానీ, నా ఫ్రెండ్స్ కానీ, అలాగే చిదంబరం, వీడు నా ఫ్రెండ్స్, ఇప్పుడు గోపి భయ్య, నేను చూసిన మనుషుల్లోంచి తీసుకున్న బిహేవియరల్ ప్యాటర్న్స్ నుంచి వీళ్ళ క్యారెక్టర్స్ రాశాను అంతే తప్ప ఇవి ఏ పాయింట్ని ఇన్స్పైర్ అయ్యి చేసిందేం కాదండి. అంటే జనరల్గా ఇటువంటి రూరల్ బ్యాక్డ్రాప్స్లో వచ్చే ఫిలిమ్స్కి బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ దాని మీద ఉంటాయి. సో ఏంటి, దానికి సాటిస్ఫై అయ్యారా మీరు? అసలు ఐ రియలీ వాంట్ ఎవ్రీ వన్ టు వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్, లైక్ యూ విల్ లవ్ ఇట్. అంటే నేను మొన్న మిక్స్ అయ్యింది. ఓకే. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద ఫిల్మ్, బట్ ఎస్పెషల్లీ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. చందు రవి అని చెప్పేసి ప్రీవియస్గా అనగనగా ఒక సినిమా చేశారు. దిస్ ఈస్ దర్ ఫస్ట్ థియేట్రికల్ ఫిలిం. సాగుపడేసారండి అసలు, మామూలుగా చిన్నోడు గుండెలో సాంగ్. అవునవును, విన్నారు. చాలా బాగా కీరవాణి గారి సాంగ్. అండ్ నెక్స్ట్ ఎవ్రీ, అంటే మేము మా సినిమా గురించి ఫ్లెక్స్ చేసుకుంటున్నట్టు ఉండకూడదు కానీ ఎవ్రీ ఆల్బమ్, ప్రతి సాంగ్ చాలా బాగుంటుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్సెప్షనల్. అంటే కీరవాణి గారు చాలా రేర్గా ఒప్పుకుంటారు సినిమాలు పాట పాడతాం. ఎలా ఒప్పించారు అసలు, ఎలా అప్రోచ్ అయ్యారు? అంటే అదే అండి, బేసికలీ ఈ సాంగ్లో ఉన్న ఫిలాసఫీ, ఆ సాంగ్లో ఉన్న ఫిలాసఫీ, లైఫ్ ఫిలాసఫీ, అది ఆయనకి నచ్చి మేము కూడా ఆ ఫిలాసఫీ, ఎవరైనా ఒక మెచ్యూర్డ్ వాయిస్, ఒక మనిషి చెప్తే వినేలా ఉండాలి అన్న మనిషి పాడితే బాగుంటుంది ఆ పాట అని చెప్పి ఆయన అప్రోచ్ అయ్యాం. ఆయనకి పాట నచ్చి, ట్యూన్ నచ్చి, మెయిన్ ఆ ఫిలాసఫీ నచ్చి ఆయన ఒప్పుకున్నారు. ఓకే. అంటే లైఫ్లో ఇటువంటి సినిమాలకి, అంటే సినిమా ఫీల్డ్ సైడ్ రావాలంటే పేరెంట్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు అంటూ ఉంటారు ఎందుకు అవసరమా జాబ్ చేసుకోవాలి. సో మీ లైఫ్లో ఏంటి మీకు బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరు, అండ్ పేరెంట్స్ సైడ్ నుంచి అలా వచ్చిన సపోర్ట్ అనేది? అంటే వెరీ హానెస్ట్, మనం వస్తామంటే ఏ పేరెంట్స్ సపోర్ట్ చేయరండి. అంటే మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినప్పుడు అసలు బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి అసలు సపోర్టే ఉండదు. ఇనీషియల్ డేస్లో అసలు సపోర్ట్ ఉండదు. ఇప్పుడు వీడికైనా నాకైనా రోజు తిట్లే.
ఆ తిట్లు దాటుకుని వచ్చాం. అంటే సాగు చేసి దానికి ఉన్న అవార్డులు వచ్చే వరకు అంటే మేము జర్నీ మొదలెట్టి 7 ఏళ్ళ తర్వాత నమ్మకం వచ్చింది. ఆ 7 ఏళ్ళు ఎవ్రీడే తిట్లే, అవి కామన్. ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళది, మేము ఎక్కడ ఫెయిల్ అవుతామని. మా కాన్ఫిడెన్స్ మాకు ఉంటుంది. ఈ జర్నీలో నాకు వెరీ వెరీ అంటే నేను ఎక్కడ దాకా రావడం నా ఫ్రెండ్సే అండి. అంటే నాకు వాళ్ళ లేకపోతే అసలు ఎక్కడ దాకా ఇప్పుడు నా టీం మొత్తం నా ఫ్రెండ్సే. ఇప్పుడు ఈడ ఎలా అయితే నాకు 6th క్లాస్ నుంచి ఫ్రెండ్స్, నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, లైన్ ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ మేనేజర్, ఇప్పుడు వీళ్ళు గోపిబాయ్, వీళ్ళు వన్స్ ముందు వరకు యాక్టర్లు, వన్స్ ఆన్బోర్డ్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు డిఓపి కానీ, ఎడిటర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ నా ఫ్రెండ్సే. మెయిన్లీ అంటే ఇక్కడ ఈ జర్నీ ఇక్కడ దాకా రావడం, ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు 3, శ్రావణ్, రజాక్, అఖిలేష్ అని చెప్పేసి, వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నుంచి ఉన్నారు. వాళ్ళ సపోర్టే. ఇంకా బయట ఫ్రెండ్స్ ఉన్నారు, నా బెస్ట్ ఫ్రెండ్. ఇంకా ఇప్పుడు వాళ్ళందరూ ఫ్రెండ్స్ సపోర్ట్ అండి, మెయిన్లీ ఫ్రెండ్స్ సపోర్ట్. ఫ్రెండ్స్ సపోర్ట్ బాగుంటుంది. ఫ్రెండ్స్ గ్యాంగ్ వచ్చిన బాగా ఇష్టం. ఆ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటే అంటే ఏదైనా అచీవ్ చేసిన థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా. సో అటువంటి ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఎప్పుడు కూడా. అంటే మనకి ఇటువంటి అంటే ఫిలిమ్స్ ఏమైనా తీసుకొని మనం చూపించి, అంటే ప్రొడ్యూసర్స్ కావచ్చు ఎవరికైనా చూపించి మన సినిమాని ప్రొడ్యూస్ చేయండి అని చెప్పినప్పుడు కానీ, లేదా డిస్ట్రిబ్యూటర్స్కి చెప్పినప్పుడు కానీ, సో ఏంటి చాలా వరకు ఏంటంటే చాలామంది బ్యాక్ స్టెప్ వేయడానికి ముందుంటారు, యాక్సెప్ట్ చేయరు త్వరగా. సో రిజెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటుంటాయి. సో ఆ రిజెక్షన్స్ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? రిజెక్షన్స్ నుంచి నేర్చుకున్నది ఏంటంటే అండి, యాక్చువల్లీ రిజెక్షన్స్ నుంచి ఏం నేర్చుకోలేదు. అంటే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఎనఫ్ దట్ మా ప్రొడ్యూసర్ సపోర్ట్ చాలా గట్టిగా ఉందండి మాకు. మేము గివప్ ఇచ్చే కొన్ని సిచ్యువేషన్లో మేమైనా గివప్ ఇవ్వచ్చేమో కానీ మా ప్రొడ్యూసర్లు గివప్ ఇవ్వరు. రిజెక్షన్స్ నుంచి నేర్చుకున్నది ఏం కాదు కానీ నాకు డౌట్ అంటే, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయి అనుకో, ఏదన్నా ఒక యూనిక్ సినిమా వచ్చింది అనుకో, ఇది కొత్త సినిమా అని చెప్పి చూడడానికి ఆడియన్స్ కానీ, ఫిల్మ్ ఫెటర్నిటీ కానీ, లేదా జనరల్ మీడియా కానీ అందరు రెడీగా ఉండటం లేదు. ఇంకొక యూనిక్ అసలు ఇది కాదు, ఇది బి అనుకుంటే సి ఇంకో టైప్ వచ్చింది అనుకో, ఇది ఇంకో యూనిక్ అనేటోళ్ళు. బట్ ఐ డోంట్ నో వెన్ అండ్ హౌ దిస్ హ్యాపెన్, దిస్ టోటల్ షిఫ్ట్ హ్యాపెన్. ఎట్లా అంటే ఒక యూనిక్ పాయింట్, కొత్త స్టోరీ టెల్లింగ్, కొత్త మూడ్, కొత్త యాక్టర్స్, కొత్త కథ, చాలా యూనిక్ వే ఆఫ్ ట్రీట్మెంట్. ఇది ఇంత యూనిక్ని ఎందుకు రిజెక్ట్ అంటే నాట్ ఆన్ ఫేస్ రిజెక్టింగ్, వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి, అది ఎందుకు అర్థం కాలేదు. అంటే దే ఆర్ లైక్ ఫాలోయింగ్ ఆఫ్టర్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ వెనకాల మేము ఫాలో అయితే మాది ఎగ్జాంపుల్ బి అవుతుంది కానీ ఇంకో యూనిక్ ఎగ్జాంపుల్ అవ్వదు కదా. సో ఆ డౌట్ రేజ్ అయిపోయింది నాకు. జనరల్గా యూనిక్ వస్తుందంటేనే ఇప్పుడు దాకా చూడలేదు లేదు ఇప్పుడు దాకా ఇది అని. అంటే జనరల్గా నేను యాక్టింగ్ ఇది ప్లే చేశాను కదా, నాకు తీస్తేనే ఎగ్జాంపుల్స్ ఒక 2-3 కన్నా ఎక్కువ లేవు, 2-3 కూడా లేవు హార్డ్లీ, ఈ మెల్లకన్ను పెట్టి చేసిన సినిమాలు. సో అంత యూనిక్ యాజ్ అన్ యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు. సో ఇంత సెన్సిబుల్ టాపిక్, జనరల్గా బుల్లింగ్ అనేది చాలా డిస్కస్ చేయాల్సింది స్టూడెంట్స్ కానీ, లేదా ఎవ్రీడే లైఫ్లో ఆఫీస్లో కానీ ఎక్కడన్నా. ఇట్ క్రియేట్స్ సో మచ్ ఆఫ్ కేవస్, మన బ్రెయిన్లో చాలా కేవస్ క్రియేట్ చేస్తుంది. బుల్లింగ్ అనేది నిన్ను చాలా డౌన్ చేసేస్తుంది. అట్లాంటి పాయింట్ని చాలా కమర్షియల్గా, చాలా మంచి లవ్ స్టోరీతో చాలా బ్యూటిఫుల్గా చెప్తున్నప్పుడు ఇట్ విల్ బి ఏ వెరీ యూనిక్ పాయింట్ కదా. అది చెప్పడానికి, సేల్ చేయడానికి ఒక యూనిక్ పాయింట్. అంటే యూనిక్ మళ్ళీ దీన్ని ఒక బాక్స్లో వేసడం అనేది ప్రాపర్ మంచి సినిమా. అదే కమర్షియల్ సినిమా ఉంటాయి ఇందులో. అంటే ఇప్పుడు జస్ట్ ఏదో ఒక మెల్లకన్ను ఇన్సెక్యూరిటీ అనే కదా, ప్రాపర్ లవ్ స్టోరీ ఉంది, మంచి దాని ఉంటారు, మంచి కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉంది, మీకు ఆ ఎడ్జీ ఫీలింగ్ వస్తుంది, ఫ్యామిలీస్ థియేటర్ మూమెంట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఫ్యామిలీ అంతా. అంటే వెన్ వాజ్ ద లాస్ట్ టైం, ఇప్పుడు జనరల్గా చాలా మంది ఇప్పుడు ఫ్యామిలీస్ థియేటర్కి రావట్లేదు ఇట్లా అంటున్నారు కదా, ఫ్యామిలీస్ అంతా వచ్చే సినిమా. మా సినిమాలో ఒక స్మోకింగ్ షాట్ కూడా ఉండదు. ఓకే, యా, ఒక స్మోకింగ్ మాకు రీజన్ మాకు చెప్పచ్చలేదు తెలియదు, సెన్సార్లో 0 కట్స్ మాకు. ఓకే, యా. సో వెరీ ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి మంచిగా కూర్చొని చూసే సినిమా అందరూ. యా, ఆ ఫీలింగ్ అయితే కామెడీ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎమోషన్స్ మెయిన్. సో ఇంత యూనిక్ సినిమాని కూడా అట్లా ఏమో మరి ఎందుకు దే ఆర్ బ్యాకింగ్ ఆఫ్ అన్నది ఆ షిఫ్ట్. మేము ఇంకా న్యూబీస్ కదా, ఇప్పుడు కూడా వచ్చాం కదా, అదే ఎగ్జాంపుల్ అవ్వచ్చు కూడా. మాది వచ్చి మంచిగా సక్సెస్ అవుతుంది. సక్సెస్ఫుల్ అయితే మిగతా వాళ్ళకి కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉండి వాళ్ళ సినిమాలు కూడా బయటకు వస్తాయని కోరుకుంటున్నాను. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, శ్రీ చిదంబరం గారు అనే టైటిల్ అసలు ఎక్కడి నుంచి పుట్టింది? అంటే ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఒక ఆయన ఉండేవాళ్ళు మీకు, సో అక్కడి నుంచి ఏమన్నా వచ్చిందా ఇన్స్పిరేషన్? అంటే ఆయన స్పెసిఫికల్గా ఆయనని కాదు, బట్ థింగ్ ఏంటంటే వీడిని మీరు టీజర్ చూసినా ట్రైలర్ చూసినా ఏమనంటే వీడిని అందరూ చిదంబరం పేరు పెట్టి పిలుస్తారు, వీడే వాడిని చిదంబరం పిలుచుకుంటాడు, అలా అయిపోతుంది క్యారెక్టర్. సో వాడికి ఇంకో పేరు ఎందుకో పెట్టడం, చిదంబరం అనే పెడదాం. శ్రీ గారు ఎందుకు వచ్చాయంటే సినిమా చూసే బేసికలీ ఆ క్యారెక్టర్ మీద ఉన్న రెస్పెక్ట్ శ్రీ వచ్చింది. బట్ రీసెంట్గా మేము
సినిమా చూసాక ఇంకా రెస్పెక్ట్ పెరిగింది, గారు అని పెట్టాం. Okay. అండ్ రీసెంట్గా బాస్ శంకర్ వరప్రసాద్ గారు అని వచ్చారు. మేబీ కంటిన్యూయింగ్ ద ట్రెండ్, అట్లా continue. బాస్ ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నాం. యా, సో ఫైనల్లీ Feb 6th వస్తున్నారు కాబట్టి మా ఆడియన్స్కి మీ మాటల్లో ఏం చెప్తారో ఒకసారి చెప్పేస్తే. సో బేసిక్లీ February 6th మా సినిమా రిలీజ్ అవుతుందండి. థియేటర్కి రండి. అది చిన్న సినిమా. కెమెరా చూసి కెమెరా. Yeah. February 6th మా సినిమా రిలీజ్ అవుతుందండి. ఇది ఒక ప్రాపర్ మంచి విలేజ్ బేస్డ్ మంచి ఫీల్ గుడ్ ఫిలిం. అన్ని ఎమోషన్స్ ఉంటాయి, అన్ని కామెడీ అన్నీ ఉంటాయి. మీకు ఒక 2 గంటలు అలా మారేడుమిల్లి వచ్చేస్తారు. మీకున్న బిజీ లైఫ్లో మారేడుమిల్లి వెళ్ళడం ఇప్పుడు కష్టం, బట్ 100 రూపాయలు పెట్టారంటే మారేడుమిల్లి వచ్చేస్తారు. ప్లీజ్ రండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఒక కొత్త టీంని సపోర్ట్ చేయండి. ఈ మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి సినిమాలు ఇంకా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. సో మీరు కూడా చెప్పేస్తే ఒకసారి. యా అంతే అండి. శ్రీ చిదంబరం గారు అనేది చాలా అంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, లేదు అంటే మంచి లవ్ స్టోరీ, మంచి ఫిబ్రవరి వ్యాలంటైన్ వీక్లో వచ్చే ఒక మంచి లవ్ స్టోరీ, కొత్త టీము, కొత్త స్టోరీ, కొత్త కాన్సెప్ట్ ఇవన్నీ పక్కన పెడితే ఇన్ జనరల్గానే అంటే ఐ వాంట్ టు టెల్ దిస్, ఇన్ జనరల్గానే టు లీడ్ ఎ వెరీ గుడ్ లైఫ్ వీ నీడ్ సో మెనీ గుడ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. ఒక గుడ్ టీచర్ కానీ, గుడ్ మెంటర్స్ కానీ, గుడ్ బుక్స్ కానీ, లేదంటే గుడ్ ఫిలాసఫీ కానీ, గుడ్ రిలీజియన్ యాంగిల్ కానీ, ఇవన్నీ కావాలి టు హ్యావ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్. అట్లాంటి దాంట్లోనే ఐ కన్సిడర్ సినిమా యాజ్ ఎ వెరీ సాక్రెడ్ థింగ్. సో చాలా మంచి సినిమాలు చాలా మనకు అవసరం. ఇంత ఫాస్ట్ పేస్డ్ రీల్స్ జోన్లో ఒక చాలా మంచి బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ ఫిలిం చూడడం చాలా ఇంపార్టెంట్, అవసరం. సో అట్లాంటి కేటగిరీలో పడేదే మన శ్రీ చిదంబరం గారు. రీసెంట్లీ ఐ వాచ్ దిస్ ఫిలిం కాల్డ్ సర్వమాయ, చాలా ఫీల్ గుడ్ ఫిలిం. సో అట్లాంటి జోన్లో పడే మంచి సినిమాను మన తెలుగు వాళ్ళం మేము తీసాం, కొత్త టీం. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సింది, ఎందుకంటే మీరు ఆ ఊరెళ్ళి వస్తారు, మారేడుమల్లి వెళ్ళి ఒక 2 గంటల్లో మంచి ట్రిప్ వేసి వస్తారు అనమాట. అందుకని చూడండి. థ్యాంక్ యూ. Feb 6th రిలీజింగ్ ఆన్. వాళ్ళు చెప్పినట్టుగానే ఈయన చెప్పినట్టుగానే శ్రీ చిదంబరం గారు మూవీ Feb 6 రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ చాలా మంచి మూవీ అది. కొత్త టీము, కొత్త స్టోరీ లైన్, కొత్త అంటే మొత్తం ఒక ఫీల్ గుడ్ ఎమోషన్స్తో ఉంటుంది మూవీ అంతా కూడా. డెఫినెట్గా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి, మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఫ్యాన్స్ అందరూ వచ్చారు. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.